నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత అని బాల్యం నుంచి సమైక్యత భావాలు కలిగేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నేర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమవరం భారతీయ విద్యా భవన్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్లో చదువరుల సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీ ప్రతిజ్ఞ వివిధ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ తిలకించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచి సమైక్యత భావాలు కలిగేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు అలవాటు చేయాలన్నారు। 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ 20వ తేదీ బుధవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు సాయంత్రం 4 గంటలకు ఘనంగా జరుగుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు। ఈ ముగింపు సభలో 4 అంశాలపై ప్రముఖులు ప్రసంగిస్తారని అన్నారు। విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు। సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రణాళిక ఇప్పటి సమయం మించిపోలేదు। ఇటీవల కాలంలో పుస్తక పఠనం ఒక అలవాటుగా సవాళ్లు మరియు అధిగమించటం పోటీ ప్రపంచంలో యువత మానసిక ఒత్తిడి సవాళ్లు మరియు అధిగమించటం అనే అంశాలపై ప్రముఖ వక్తలు ప్రసంగిస్తారని చెప్పారు। ఈ 4 అంశాలపై ప్రసంగించి పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని పట్టణ పరిసర గ్రామాల విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రకటనలో కోరారు। విద్యార్థులు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటి నుండి రక్షణ పొందాలని అత్తిలి శాఖ గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు కోరారు। జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు। విద్యార్థులకు ముగ్గుల పోటీలు పెట్టారు। ఉపాధ్యాయులు బి మహాలక్ష్మి పి సుబ్బలక్ష్మి ఎం శ్రీదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు। గ్రామీణ గ్రంథ పాలకుడు ఆర్ దానకృష్ణ రిటైర్డ్ ఉపాధ్యాయుడు కె గాబ్రియల్ జాన్ తదితరులు పాల్గొన్నారు। అత్తిలి మండలంలో త్వరలో జరిగే 5 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాలను అత్తిలి తహసీల్దార్ దాసిక వంశీ పరిశీలించారు। అత్తిలి బాలకున్నత పాఠశాల పాలూరు వరదలపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు। ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తిరిగి వెళ్లే మార్గాలను కూడా పరిశీలించారు। అత్తిలి పాలూరు మంచిలి వరదలపాలెం ఆరవల్లి నీటి సంఘాలకు సుమారు 19,000 మంది రైతులు ఓటు వేస్తారని అన్నారు। రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఎల్ఎన్ పురం సర్పంచి పొలమర్శెట్టి నాగేశ్వరరావును కూటమి నాయకులు మంగళవారం సత్కరించారు। ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మక్కా సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తుందన్నారు। పొలమర్శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ కార్పొరేషన్ ద్వారా అందించే సదుపాయాలను అందరికీ అందేలా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు। టీడీపీ మండల కార్యదర్శి ఆది సత్యనారాయణ మాట్లాడుతూ అత్తిలి మండలం నుండి పొలమర్శెట్టి నాగేశ్వరరావుకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించడం అభినందనీయమన్నారు। ఈ సందర్భంగా నాగేశ్వరరావును సన్మానించారు। కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు। మీరు వీడియో తీసుకోండి। చాలా ఆనందంగా ఉంది। మన మండలంలో పదవి తీసుకున్నామంటే రామంజల్ గారు ఒకసారి అందరూ లైన్లో ఉండండి। స్వామి ఆలికి తప్ప మనం చేయడం। ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క బీసీ కార్పొరేషన్లు కానీ ఓసీ కార్పొరేషన్లు కానీ కార్పొరేషన్లు ఒకటే సృష్టించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంతో ఈరోజు చేసినటువంటి యొక్క బీసీల్లో ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమాలు బీసీలు ఎక్కువ శాతం ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క పదవిలో। అదే రకంగా ఈరోజు మాకు అత్తిలి మండలంలో లక్ష్మీనారాయణపురం గ్రామంలో లక్ష్మీనారాయణపురం సర్పంచ్ గారికి ఈరోజు నాగేశ్వరరావు గారికి కూడా ఈ యొక్క పదవి రావడం
మా ఆర్మీల రాధాకృష్ణ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే రకంగా మరి ఈరోజు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఏ రకంగా వాటిని పట్టించుకోకుండా వదిలేశారో అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీకు బాగా ఈ యొక్క నిధులు కూడా మీ అందరికి కూడా ఇలాగే నెంబర్లకు కానీ అలాగే చైర్మన్లకు కానీ ఈ యొక్క నిధులు ఇచ్చి మిమ్మల్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు మా ఆర్మీల రాధాకృష్ణ గారికి అలాగే మా నాగేశ్వర సర్పంచ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవడానికి మేమందరం కూడా మా అత్తిల మండలం బీసీ సంఘాల తరఫున అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి మన నాగేశ్వరరావు మా అందరితో కలిసి చేయడం, గ్రామ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరించుకొని ఒకళ్ళు సహకరించుకొని పనులు చేయించుకోవడం జరిగింది. మరి ఈ రోజున మన రాధాకృష్ణ గారు మన బీసీ నాయకుడిగా ఆయన గుర్తించి ఆయనకి కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. దానికి రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి నాగేశ్వర గారు ఇంకా అభివృద్ధి పదంలో వచ్చి ఇంకా మంచి పదవులు అలంకరించాలని, ఈ మంచి పేరు సంపాదించుకోవాలని, ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చిన గ్రాంట్లని 10 మంది మన వాళ్ళకి ఉపయోగపడేలాగా చెయ్యాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటాం. మన పార్టీ ఆవిర్భావం నుండి కూడా నేను పార్టీలో ఒక కార్యకర్తగా నేను నిలబడి పనిచేశాను. అప్పట్లో స్టార్టింగ్ నా రాజకీయ జీవితం మరి మన దండు శివరామరాజు గారితో స్టార్ట్ అయింది. ఒక రకంగా పదవి ఇచ్చినందుకు దానికి సరిపడగా మరి ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైనా నిధులు ఇస్తే మరి సమాజానికి అందరికీ కూడా మరి మన నాయకులకి అందరికీ నా వంతు సహాయం, నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరి దగ్గర సెలవుతున్నాను. అత్తిలి ఇండియన్ డిజిటల్ స్కూల్లో విద్యార్థులు కరాటే అడ్వాన్స్ ట్రైనింగ్ బెల్ట్ ఎగ్జామ్స్లో విజయం సాధించారని స్కూల్ చైర్మన్ ఎం అచ్యుతరావు తెలిపారు. నిడదవోలులో ముదునూరి రామూర్తిరాజు ఆధ్వర్యంలో నేషనల్ కోచ్ ఎల్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన రోజారియం కరాటే అడ్వాన్స్ ట్రైనింగ్ బెల్ట్ ఎగ్జామ్లో 8వ తరగతి చదువుతున్న వీరవల్లి జయసూర్య బ్లాక్ బెల్ట్, చదువుతున్న వీరవల్లి హిరణ్య బ్లూ బెల్ట్ సాధించడం గర్వకారణమన్నారు. డిజిటల్ స్కూల్ ఎం అచ్యుతరావు అకాడమిక్ కోఆర్డినేటర్ పి మహాంబిక, ఇన్ఛార్జ్ రేఖ, కోచ్ ముదునూరి రామూర్తిరాజుకి జయసూర్య తల్లిదండ్రులకు యాజమాన్యం తరపున అభినందనలు చెప్పారు. నమస్తే అండి, నేను రేఖ, ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ స్కూల్. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో ఉన్న ఇండియన్ డిజిటల్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న వీరవల్లి జయసూర్య మరియు 5వ తరగతి చదువుతున్న విద్యార్థి హిరణ్య తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎం రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఎల్ నాగేశ్వరరావు గారి పర్యవేక్షణలో నిర్వహించిన గోజూరియా కరాటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ బ్లాక్ బెల్ట్ కాంపిటీషన్లో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. ఇది ఇండియన్ డిజిటల్ స్కూల్ తరఫున చాలా గర్వకారణం అండి. ఈ సందర్భంగా కోచ్ అయిన ముదినూరి రామూర్తిరాజు గారు అండ్ జయసూర్య తల్లిదండ్రులు ఈ అభినందనలు తెలియజేస్తూ మా ఇండియన్ డిజిటల్ స్కూల్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. నా పేరు ముదినూరి రామూర్తిరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రోజుల కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా దగ్గర 5 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్న జయసూర్య నిన్న జరిగిన రోజులు అడ్వాన్స్ ట్రైనింగ్ క్యాంప్ మరియు బెల్ట్ ఎగ్జామ్ దాంట్లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. వీరు తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించి మంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. నేను ఆల్రెడీ నేషనల్లో 2 మెడల్స్, స్టేట్ 3 మెడల్స్ కొట్టాడు మన జయసూర్య. అలాగే వాళ్ళ సిస్టర్ హిరణ్య బ్లూ బెల్ట్ సంపాదించింది. ఇలాగే వీళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుతున్నాం. అలాగే నాకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు.
2009లో ఏర్పాటు చేసిన కార్మిక సంక్షేమ బోర్డులో ప్రస్తుతం ఏ మేర నిధులు ఉన్నాయి, 2019 నుండి ఇంతవరకు ఏ మేరకు క్లెయిములు పరిష్కరించారో చెప్పాలని తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నించారు. కార్మికుల నుండి 110 రూపాయల సభ్యత్వ రుసుం, భవనాలు నిర్మించే సమయంలో 1% సెస్ నిధులతో సమకూర్చారన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, సహజ మరణం అయితే 80,000, 2 కానుకల వరకు 20,000 వంతున పెళ్లి కానుకగా 20,000 స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా బోర్డును ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ప్రశ్న క్లుప్తంగా అడిగితే మనకు 0 వరకు కూడా ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా దీనికి మంత్రి గారు చెప్పిన దానికి కొంచెం బ్రీఫ్గా నేను యాడ్ చేస్తాను అధ్యక్ష, అంటే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, ఇది మంత్రి గారు చెప్పింది కార్మికుల మండలికి సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవేనా అంటే కాదని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి మంత్రి గారు చెప్పేది ఇతర పథకాలు ఉన్నాయి, కళ్యాణమస్తు, ఇతర వెనుకబడిన బీమా ఇటువంటివన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. కానీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దాదాపు 60 లక్షల మంది కార్మికులు ఎంతో పోరాటం చేసిన తర్వాత ఈ కార్మిక బోర్డుని 2009లో ఏర్పాటు చేసి ఈ కార్మిక బోర్డులో సభ్యత్వానికి ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికులకి సంబంధించింది అధ్యక్ష. ఇది సభ్యత్వానికి 110 రూపాయలు చెల్లించి కార్మిక బోర్డులో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎక్కడైతే భవన నిర్మాణాలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన 1% సెషన్ కూడా దీనికి యాడ్ చేసి ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి నిధుల్ని సమీకరించారు అధ్యక్ష. ప్రభుత్వ కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా ఈ సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి ప్రమాదవశాత్తు ఎవరైనా సంక్షేమ పథకాలు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దానికన్నా ఎక్కువగా ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినప్పుడు కార్మికునికి 5 లక్షల రూపాయలు బీమా, అదేవిధంగా సహజ మరణం పొందితే 80,000 రూపాయలు ఇచ్చేలాగా, కార్మికుల భార్యకి డెలివరీస్కి 20,000 చొప్పున ఇచ్చే విధంగా 2 డెలివరీస్ వరకు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి కానుకగా 20,000 రూపాయలు ఇచ్చే విధంగా, చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా, ఈ విధంగా రకరకాల స్కీమ్స్ కూడా ఈ వెల్ఫేర్ బోర్డులో పెట్టడం జరిగింది అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డుని పట్టించుకోకుండా వదిలేసి క్లెయిమ్లు ఏదైతే వీళ్ళు చేసుకుంటున్నారో ఆ క్లెయిమ్లను కూడా పరిష్కరించలేదు అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈ వెల్ఫేర్ బోర్డులో ఎంత నిధులు ఉన్నాయి కార్మికులకు సంబంధించింది, కార్మికులు పెట్టినటువంటి నిధులు అధ్యక్ష. ఇది ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయించింది కాదు. ఈ వెల్ఫేర్ బోర్డులో కార్మికులు సేకరించిన నిధులు ఎంత ఉండాలి, ఈ రోజు ఉన్నాయా ఆ నిధులు, లేకపోతే వేరే ఇతర పథకాలకి డైవర్ట్ చేశారా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్లో గోల్డెన్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. దీనికి సహకరించిన తోట వరలక్ష్మి హెచ్ఎం మేడంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి విజేత సిహెచ్ నవిత, రెండవ విజేత ప్రవళిక, మూడవ విజేత సాయి దీపికకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం.